శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాతరే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 31 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి ఉదయం 9 గంటల 12 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. అశ్వని నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 46 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. సోమవారం అశ్వని నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఎవరైనా సరే మధ్యాహ్నం 1 గంట 46 నిమిషాల్లో పని మీద బయటికి వెళితే ఆ పనుల్లో మీ స్నేహితులతో గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం 1 గంట 46 నిమిషాల తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. సోమవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం 1 గంట 46 నిమిషాల తర్వాత పని మీద బయటికి వెళితే చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 1:46 లోపు బయటికి వెళితే స్నేహితులతో గొడవలు, 1:46 తర్వాత బయటికి వెళితే చెడు వార్తలు వినే అవకాశం. రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ యోగాలు వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్ళండి. అలాగే ఒక కుండలో నీళ్లు పోసి గుమ్మం బయట ఉంచి ఆ కుండ దాటి వెళ్ళండి. కుండలో ఉన్న నీళ్లు ఎక్కడైనా చెట్టులో పోయమని ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఈ రెండు పరిహారాలు చేసుకొని వెళితే యోగాలు రెండు వ్యతిరేకంగా ఉన్న అనుకూల ఫలితాలు వస్తాయి. చెడు వార్తలు వినరు, స్నేహితులతో గొడవలు జరగవు, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు మేషరాశిలో కుజుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కొత్త జాబ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళకి మానసికంగా చక్కటి ప్రశాంతత ఉండి స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురైనా కూడా అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి కేవలం భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 46 నిమిషాల వరకు ఉంది. ఈ అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. మోటారు వాహనాలు మొదటిసారి నడపడానికి అశ్విని నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోర్సుల్లో నేర్చుకోవటానికి, కంప్యూటర్ కోర్సుల్లో జాయిన్ అవ్వటానికి అశ్విని నక్షత్రం మంచిది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం మంచిది. భూముల రిజిస్ట్రేషన్లు ఇలాంటివి చేయించుకోవటానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ దోషాలు పోగొట్టుకోవటానికి దాన ధర్మాలు చేయడానికి అశ్విని నక్షత్రం యోగిస్తుంది. అంటే దాన ధర్మాలు చేయటం ద్వారా త్వరగా గ్రహదోషాల నుంచి బయటపడటానికి అశ్విని నక్షత్రం బాగా సహకరిస్తుంది. అదేవిధంగా తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి, దానివల్ల అమోఘమైన ఫలితాలు తొందరగా పొందటానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మధ్యాహ్నం 1 గంట 46 నిమిషాల తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. ఈ భరణి నక్షత్రం ఉన్న సమయంలో కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. అలాగే ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి భరణి నక్షత్రం యోగిస్తుంది. గణిత విద్యలు, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి మధ్యాహ్నం 1:46 తర్వాత భరణి నక్షత్రం మంచిది. అలాగే కొంతమంది తప్పిపోయిన వాళ్ళ గురించి తెలుసుకోవాలని, పోగొట్టుకున్న వస్తువులను గురించి తెలుసుకోవాలని అంజనం వేసి చూస్తూ ఉంటారు. అంజనం వేసి తప్పిపోయినటువంటి వ్యక్తుల గురించి తెలుసుకోవటానికి, పోగొట్టుకున్న వస్తువుల గురించి తెలుసుకోవటానికి ఈ భరణి నక్షత్ర బలం చాలా మంచిది. భరణి నక్షత్రం ఉన్న రోజు అంజనం వేస్తే చాలా అద్భుతంగా ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి న్యాయం కోసం, మంచి కోసం చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. అలా మంచి కోసం, న్యాయం కోసం చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు భరణి నక్షత్రం మంచిది. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు కూడా చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట 46 నిమిషాల తర్వాత భరణి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వెల్లుల్లిపాయ దగ్గరుంచుకొని దుర్గాదేవి కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు ప్రమాదాలు జరగవు. ఆరోగ్యపరంగా మేషరాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అనారోగ్య భావనలు వెంటాడతాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో సుఖజీవనం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. మానసిక బాధలు వెంటాడుతూ ఉంటాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. కాబట్టి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం గట్టిగా చేయటం ఈరోజు మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన ధనలాభాలు కలుగుతాయి. మీరు ఏ వ్యాపారం చేస్తున్నా కర్కాటక రాశి వాళ్ళకి ఊహించిన దానికంటే ఎక్కువగా ధనం కలిసి వచ్చే యోగం కనిపిస్తోంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ధనలాభంతో పాటుగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రశంసలు లభిస్తాయి. వాళ్ళని అందరూ కూడా మెచ్చుకుంటారు. దానివల్ల మానసిక ఆనందం పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. విదేశీ ప్రయాణాలకై చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం సింహరాశి వాళ్ళకు ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేయడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అంటే వేరే కంట్రీకి వెళ్ళాలని ఎవరైనా కన్యారాశి వాళ్ళు ఈరోజు వాటికి సంబంధించిన పనులు చేసుకుంటే ఆ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. దేశాంతర ప్రయాణాలకి ఈరోజు కన్యారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన బలం కనిపిస్తోంది. అంటే దేశాంతర ప్రయాణాల నిమిత్తమే మీరు చేసుకునే పనులకు ఈరోజు బలం ఉంది. ఆ పనులు సులభంగా పూర్తయిపోతాయి. అలాగే ఈరోజు ప్రతి పనిలో కూడా సౌఖ్యం కన్యారాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. ఉద్యోగం లేని కన్యారాశి వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మంచి ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఏ రంగంలో ఉన్నా విపరీతంగా ధనాన్ని సంపాదించగలుగుతారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యం అనేటటువంటివి తులారాశి వాళ్ళకి లభిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న బాధలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా ఆ బాధల నుంచి బయటపడగలుగుతారు. రుణ బాధలు ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి ఆ రుణ బాధల నుంచి వృశ్చిక రాశి వాళ్ళు బయటపడగలుగుతారు. అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయటం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి యోగం గట్టిగా కనిపిస్తోంది. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను ధనుస్సు రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారితో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లిగారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఇవన్నీ తొలగిపోవటం వల్ల, తల్లిగారు ఆనందంగా ఉండటం వల్ల ప్రశాంతతను ఈరోజు మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. వాళ్ళ పరాక్రమాన్ని ప్రదర్శించగలుగుతారు. వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎదుటి వాళ్ళకి తెలిసేలాగా మకర రాశి వాళ్ళు చేయగలుగుతారు. అలాగే వాహన యోగం కూడా ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి చర్చలు చేసే యోగం ఉంది. సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా ధనలాభమే చేకూరుతుంది. డబ్బు ఖర్చు అయిపోయినప్పటికీ మళ్ళీ ఖర్చు కంటే ఎక్కువగా ధనలాభం పొందే సూచనలు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కుంభరాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని పరంగా ఏదో ఒక విధంగా ధనలాభాన్ని పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో స్నేహం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి చెడ్డవారితో స్నేహాన్ని విడిచిపెట్టేయటం మంచిది. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే వ్యాపార పరంగా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల ప్రకారం, చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే బాలేందు వ్రతము. అంటే బాలచంద్రుణ్ణి పూజించే రోజు. అలా పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం ఐశ్వర్యం కలుగుతుంది. వృత్తిపరంగా విశేషంగా రాణించవచ్చు. కాబట్టి బాలేందు వ్రతం సందర్భంగా 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు
ఓం శ్రీ బాలచంద్రమసే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం శ్రీ బాలచంద్రమసే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుంటే బాలచంద్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, సమస్త శుభాలు చేకూరతాయి. అదేవిధంగా ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే చైత్రమాసం శుక్లపక్షం విదియ తిథి. ఇది అగ్నిదేవుడికి ప్రియమైన రోజు. అగ్ని ద్వారా సమస్త సంపదలు పొందటానికి ఇంకొక మంత్రం కూడా 11 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం జాతవేదాయ నమః. ఓం జాతవేదాయ నమః ఈ మంత్రాన్ని పూజ గదిలో కూర్చొని 11 సార్లు చదువుకుంటే కూడా అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా ముక్కోటి దేవతల అనుగ్రహం కలిగి సర్వ సంపదలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ఈరోజు చదవాల్సిన 2 మంత్రాలు ఓం శ్రీ బాలచంద్రమసే నమః, ఓం జాతవేదాయ నమః. ఈ 2 మంత్రాలు చదువుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రధానంగా సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి అనుకూలం. వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయడానికి కూడా చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే చంద్రహోరలో నీటి మీద ప్రయాణాలు చేయటం ద్వారా మంచి ధనలాభాన్ని అందిపుచ్చుకోవచ్చు. చంద్రహోర ఉన్న సమయంలో ప్రధానంగా ఎవరైనా సరే వెండి పాత్రలు మొదటిసారి వాడుకోవటానికి మంచిది. వెండి పాత్రల్లో ఆహారం స్వీకరించడానికి కూడా చంద్రహోర చాలా మంచిది. అలాగే చంద్రహోర ఉన్న సమయంలో తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. అలాగే చంద్రహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందడానికి కూడా చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రం బట్టి ఏ పనులు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ఎప్పుడు ప్రయాణం చేయాలో, ఎప్పుడు ప్రయాణం చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం పాటించి ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ విశేషాంశాలన్నీ తెలియజేయటమే దినఫలంలో ఉన్న అంతరార్థం. ఎప్పటికప్పుడు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.